హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సీనియర్ హీరోల్లో నేషనల్ అవార్డు పొందిన హీరోలు ఎవరో చూద్దాం. వాళ్ళు ఎన్నిసార్లు పొందారు, ఏ సినిమాలకు వచ్చాయి కూడా ఒకసారి చూద్దాం. ముందుగా అక్కినేని నాగార్జున గారు. ఆయన తీసిన సినిమాల్లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నేషనల్ అవార్డు రాలేదు. ఆయన నటించిన సినిమాలో సోలో హీరోగా ఉన్న నటించిన సినిమా కూడా ఏ సినిమాలో నేషనల్ అవార్డు రాలేదు. తర్వాత చిరంజీవి గారు కూడా దాదాపుగా 150 సినిమాలు పైగా చేసి ఇప్పుడు కూడా ఒక్క సినిమా కూడా నేషనల్ అవార్డు రాలేదు. దీన్ని బట్టి చూసుకోవాలి మనం. చిరంజీవి గారు ఎక్కువ రెమిక్ మూవీలు తీస్తూ ఉంటారు. సొంతంగా స్టోరీని ఎంచుకుంటే అవార్డులు వస్తాయి. మంచి స్టోరీలు ఎంచుకోవాలి. ఎప్పుడు రొటీన్ డ్యాన్సులు, ఫైటులు, హీరోయిన్తో రొమాన్స్ ఇలాంటి సినిమాకి చెప్తే అవార్డులు రావు. ఒక మంచి సినిమాలు తీయాలి. మంచి సినిమాలు తీస్తే అవార్డులు వస్తాయి. ఈ విధంగా సీనియర్ హీరోల్లో నేషనల్ అవార్డులు పొందని హీరోలుగా నాగార్జున గారు, చిరంజీవి గారు ఉండిపోయారు. వెంకటేష్ వచ్చి 3వ స్థానంలో ఒక నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. కలుసుకుందాం రా సినిమాతో నేషనల్ అవార్డు వచ్చిందండి వెంకటేష్ గారికి. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారికి 2 సార్లు వచ్చింది. అప్పట్లో సమరసింహారెడ్డి, అదేవిధంగా రీసెంట్గా వచ్చిన అనిల్ రావిపూడి సినిమా భగవత్ కేసరి, ఈ సినిమా కంటే నేషనల్ అవార్డు రావడం జరిగింది. సినిమా కంటెంట్ వైజ్ ఈ సినిమా గురించి ఒకసారి చూసుకుందాం. హ్యూమన్ టచ్ అంటే అమ్మాయి చిన్నపిల్లలకి ఈ సమాజంలో బతుకుతున్న కొంత మూర్ఖులు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనే విధంగా సినిమా చాలా బాగా తీశాడు. ఆ సినిమాకి కంటెంట్ నచ్చి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సినిమా అయితే రీసెంట్గా విజయ్ తలపతి జననాయక్ అనేది సినిమా తీసి టైటిల్గా వస్తుంది. ఈ సినిమా ఇప్పుడు ఇండియాలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ ప్రీ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పటికే 40 కోట్లు దాడేసింది. బాలకృష్ణ గారు రీమిక్స్ సినిమా. ఈ సినిమా ఎంత కంటెంట్ సినిమా ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ గారు మొదటి స్థానంలో ఉన్నారు. ఈ విధంగా కాదు, అన్ని విధాలుగా మార్కెట్లో కానీ, ఫామ్లో కానీ, సినిమా హిట్ పర్సంటేజ్లో కానీ, యూఎస్లో 1 మిలియన్ మార్క్ కానీ, 100 కోట్ల సినిమా కానీ, సోలో హీరోగా హిట్లు కానీ అన్ని విధాలుగా నందమూరి బాలకృష్ణ గారు ఫస్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.